నమస్తే మిత్రులందరికీ వెల్కమ్ టు ఛానల్ గణేష్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మనం అయితే మొత్తానికైతే మరో జ్యోతిర్లింగ యాత్రకైతే బయలుదేరినాం. ఈసారి భీమాశంకర్ వెళ్తున్నాం. భీమాశంకర్ యాత్రలో భాగంగా మనమైతే మంచిర్యాల రైల్వే స్టేషన్కి వచ్చాం. మన ట్రైన్ అయితే 2:40 ఉంది, 20 నిమిషాలు లేట్ చూపిస్తుంది. సరే ఫ్రెండ్స్, యాత్రలో భాగంగా మళ్ళీ అయితే మీకు స్టేషన్ జ్యోతిర్లింగం చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. మొత్తానికి అయితే థ్యాంక్ యూ. బడ్జెట్లో ఈ యాత్రను ఎలా వెళ్ళాలో నేనైతే వివరించే ప్రయత్నం చేస్తాను. నేనైతే స్లీపర్లో రిజర్వేషన్ చేసేసుకున్నా. భీమాశంకర్ వెళ్ళాలనుకుంటే ముందుగా పూణే చేరుకోవాలండి. పూణే చేరుకున్న తర్వాత అక్కడ నుంచి 120 కిలోమీటర్స్ అయితే భీమాశంకర్ ఉంటుంది. ఇప్పుడైతే మన ట్రైన్ వస్తుందని, మన ట్రైన్ మంచిర్యాల నుంచి పూణేకు ఉన్నది. అయితే నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అనేది కాజీపేట నుంచి సికింద్రాబాద్ నుంచి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఎక్కువ ఉన్నాయి. 0755757 మరవకండి 9176075757 నింజా మీడియా ఇండియాస్ లార్జెస్ట్ రైల్వే ఆడియో అడ్వర్టైజింగ్ కంపెనీ. దయచేసి వినండి, రైలు నంబర్ 2215 ఈ ట్రైన్లో నేను పూణేకి వెళ్తున్నానండి. పూణేకి మాకు టికెట్కి ఎంత పడ్డదంటే 500 రూపాయలు పడ్డదండి స్లీపర్. భీమాశంకర్ యాత్ర జూన్ నుండి సెప్టెంబర్ వరకు బాగుంటుందండి. జూన్ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పారు. చాలా కాలం ఉందండి, ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, కాజీపేటలో స్టార్ట్ అయిపోయింది. కాజీపేట నుంచి డైరెక్ట్ పెద్దపల్లి స్టాప్ అండి. పెద్దపల్లి తర్వాత రామగుండం నుంచి మంచిర్యాల. అయితే నేను చెప్పాలనుకున్నాను అంటే, బడ్జెట్లో అవ్వాలనుకుంటే బ్యాచిలర్ వెళ్ళాలి, ఇక ఫ్యామిలీతో వెళ్తే మర్చిపోతుంది. ఏ టూర్ అయినా అంతే. ఎందుకంటే బడ్జెట్లో వెళ్ళాలన్నప్పుడు మనం స్లీపర్ అయినా ప్రిపేర్ చేస్తాం. ఇక్కడ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఏసీకి ప్రిపేర్ చేస్తాం. భీమాశంకర్ అయితే పూణే నుంచి 150 కిలోమీటర్స్ ఉన్నదని అంటారు. ఇక చూడాలి, పూణే నుంచి 150 కిలోమీటర్స్ బస్ జర్నీ అది కంపల్సరీ అట. అయితే ఎండాకాలం వెళ్ళేటప్పుడు మనం కొంచెం ఏసీ బుక్ చేసుకుంటేనే బెటరు. ఎందుకంటే నేను బ్యాచిలర్గా వెళ్తున్నా కాబట్టి, ఒక్కరిని వెళ్తున్నా కాబట్టి, ఫ్యామిలీతో వెళ్ళట్లేదు కాబట్టి స్లీపర్ బుక్ చేసిన. ఏసీ అయితే బెటర్ అండి, ఎందుకంటే కంఫర్టబుల్ ఉంటుంది జర్నీ. స్లీపర్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎండలు ఉంటాయి కదా, ఇబ్బంది అయితే చూసుకోండి. అది ఇంకా చెప్పాలనుకున్నా అంటే నేను దిగేటప్పుడు చెప్తానండి. మళ్ళీ ఉదయం 10:30 గంటల ప్రాంతంలో నేనైతే పూణే రైల్వే స్టేషన్ చేరుకున్నానండి. మనకు 20 అవర్స్ జర్నీ అని చెప్పాను కదా, 20 అవర్స్ తర్వాత అయితే మనం రీచ్ అయినాం. చాలా ముందుగానే ట్రైన్ అయితే వచ్చేసిందండి. కానీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇక్కడ నుంచి మనం శివాజీనగర్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి. శివాజీనగర్ బస్ స్టాండ్కి వెళ్ళాలంటే పూణే రైల్వే స్టేషన్ ముందట బస్సెస్ ఉంటాయండి. మనకి హిందీ రాదు కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది. హిందీ వచ్చిన వాళ్ళు ఉంటే బస్సెస్ నెంబర్ అడిగితే మనకి ఈజీగానే అర్థమవుతుందండి. హిందీ వచ్చిన టెంపుల్కి వెళ్ళాక ఫ్రెష్ అప్ అవుదామని డిసైడ్ అయినండి. అయితే మనం బస్ స్టాండ్ బయటికి వెళ్దామని చెప్పేసి వెళ్ళే ముందట పూణే రైల్వే స్టేషన్ అయితే చిన్న సెల్ఫీ వీడియో తీసిన. ఈ వీడియోలో నేను చెప్పాలనుకునేది ఏంటంటే, మనకి హిందీ వస్తే కొంచెం బస్సుల నెంబర్లు అర్థమవుతాయండి, లేకపోతే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మరాఠీ వాడతారండి ఇక్కడ, మాట్లాడడం కూడా మరాఠీ ఎక్కువ మాట్లాడతారు. నేను ఆటోలో ప్లస్ బస్సులో ప్లస్ నేను కార్లో వెళ్ళేటప్పుడు గమనించిన, వీళ్ళు మరాఠీ ఎక్కువ మాట్లాడతారండి. మరాఠీలో రాసి ఉంటాయి మీరు మొత్తం కూడా, అందుకే మనకు కొంచెం ఇబ్బంది అయింది. వేరే ఏం లేదండి, చాలా ఈజీగానే నేను అయితే జర్నీ చేసిన. ఒకరిద్దరు కలిసి వెళ్ళాల్సి ఉంటుందండి. సింగిల్ వెళ్ళేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఒక 4-5 కలిసి వెళ్ళినానుకో మనకి ఏ ప్రాబ్లం రాదండి. మనకు వెహికల్ కూడా మాట్లాడుకోవడానికి ఇబ్బంది ఏమి ఉంటుంది. బయట బస్ స్టాండ్ అయితే ఇప్పుడు చూపిస్తారండి. నేను లోకల్ బస్ స్టాండ్కి వెళ్తానండి. లోకల్ బస్ స్టాండ్ నుంచి శివాజీ బస్ స్టాండ్కి వెళ్ళాలి. శివాజీ బస్ స్టాండ్ తర్వాత భీమాశంకర్ బస్సెస్ ఉంటాయి. ఇక భీమాశంకర్ వెళ్ళినాక ఫ్రెష్ అప్ అయిపోతున్నాం. ప్రస్తుతానికి అయితే భీమాశంకర్ బయలుదేరుతున్నాం. ఇది పూణే రైల్వే స్టేషన్ అండి, కనిపించేదంతా పూణే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ అండి. వెళ్దాం. వచ్చేదే పూణే బస్ స్టాండ్, శివాజీనగర్ బస్ స్టాండ్ అండి. ఇక్కడ నుంచి అయితే మనకు బస్సెస్ ఉంటాయి. గంటకు ఒకటి ఉంటుందండి, గమనించుకో. బస్ మిస్ అయిపోయిందండి. అయితే ఇక్కడ 11 గంటల బస్ మిస్ అయిపోయింది. 12 గంటలకు మరొక బస్సు ఉంటుందని చెప్పాడు. బయట షేర్ వెహికల్స్ ఉంటాయండి. ఒకరికి 700 రూపాయల చొప్పున ఛార్జ్ చేస్తారు. మనకు తీసుకెళ్తారు, మళ్ళీ తీసుకొచ్చి పడగొడతారండి. అయితే మేము షేర్ వెహికల్ అయితే మాట్లాడుకున్నా, నేను ఒక్కనే కదా, అందుకే నాకైతే ఇబ్బంది కాలేదు. షేర్ వెహికల్కి ఒక్కరికి 700 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నాను. భీమాశంకర్ తీసుకెళ్తారు, మళ్ళీ రిటర్న్ పూణేలో బస్ స్టాండ్లో దించుతాడండి. ఏసీ అయితే 900 నుంచి 1000 రూపాయలు అని అన్నాడు. అయితే మనం ఈ క్యాబ్లు కూడా బుక్ చేసుకోవచ్చు అండి ఓన్గా. భీమాశంకర్ మనం కావాలనుకుంటే నాసిక్, త్రయంబకేశ్వరు ఈ 2 చూపించుకొని మళ్ళీ పూణేలో డ్రాప్ చేస్తా అని చెప్పాడండి నాకైతే ఈ క్యాబ్ డ్రైవరు. ఎందుకంటే మనకు కంఫర్టబుల్ ఎట్లయితే అట్లా. మనం 2 జ్యోతిర్లింగాలు అంటే 2 జ్యోతిర్లింగాలు, 3 జ్యోతిర్లింగాలు కావాలంటే 3 జ్యోతిర్లింగాలు కూడా చూపిస్తా అని చెప్పాడండి. మనం మాట్లాడుకుంటే वीडियो निकाल के देखो घर वालों को, बोलने का आपने को जाने का है बारिश के टाइम में। క్యాబ్ డ్రైవర్ ఏం చెప్తున్నాడంటే, మనం వర్షాకాలం చాలా బాగుంటుందండి ఈ జర్నీ,
మీరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది చాలా పచ్చగా ఉండిపోతుంది. మీరు మీ ఇంట్లో వాళ్ళకి చూపెట్టండి వీడియో తీసి అని చెప్తాను. ఎందుకంటే మీరు చూడండి ఈ గుట్టలు ఎంత బాగున్నాయి చూడండి. ఈ గుట్టల మీద పచ్చగా ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి. నేనైతే చాలా మంచిగా అనిపించిందండి. ఒక్కనే వెళ్ళాను కానీ ఫ్యామిలీతో వెళ్తే మాత్రం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ప్లాన్ చేసుకోండి. ఏదైనా మంచిదే చూసుకొని వెళ్ళండి. ఘాట్ సెక్షన్ ఉంటుందండి. ఎవరైనా వామిటింగ్ చేసుకుంటూ ఉంటే జర జాగ్రత్త. ముందుగా వామిటింగ్ ట్యాబ్లెట్స్ అయితే వేసుకోండి. ఎందుకంటే మొత్తం ఘాట్ సెక్షన్ ఉంటుంది. ఎక్కువ అంటే ఒక 30-40 కిలోమీటర్స్ అయితే ఘాట్ సెక్షన్ ఉంటుందండి. మీరు ఇది గమనించుకోండి. భీమాశంకర్ నుంచి రిటర్న్ బస్సెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయండి. భీమాశంకర్లో స్టే చేయడానికి కూడా ఫెసిలిటీ చాలా తక్కువ ఉందండి. మనం పూణే వచ్చే స్టే చేయాలి కాబట్టి ఇట్లాంటి రిటర్న్ వెహికల్ మాట్లాడుకుంటేనే బెటరు. లేదంటే మనం నాసిక్ వెళ్ళిపోవాలనుకుంటే నాసిక్ వెళ్ళేలాగా ప్లాన్ చేసుకో. ఒక 5 రోజులు ప్లాన్ చేసేసుకుంటే 3 జ్యోతిర్లింగాలు షిరిడి, శనిసింగనాపూర్ అయితే చూసేసుకోవచ్చండి. చూసుకొని మళ్ళీ మీరు ఏ నియరెస్ట్ స్టేషన్ నుంచి మీరైతే మీ హోమ్స్ టౌన్కి అయితే రావచ్చండి. అయితే నాకు ఈ క్యాబ్ డ్రైవర్ మంచి సలహా ఇచ్చాడండి. నేనైతే ఈ హోటల్ దాబా ఉంటుంది కదా, దాబాలో ఫ్రెష్ అప్ అయ్యానండి. 50 రూపాయలకైతే మనకు వాటర్ ఇచ్చారు. ఆ వాటర్తో స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. అక్కడే నేనైతే భోజనం చేసేసానండి. భోజనం ఏం చేశానంటే దాల్ ఫ్రై ఉన్ను పుల్కా ఆర్డర్ ఇచ్చేసాను. పుల్కా ఆర్డర్ ఇచ్చేస్తే మనకైతే బడ్జెట్లో అయింది. దీనికి ఒక 250 రూపాయలు ఖర్చు వచ్చిందండి మన స్నానానికి ఉన్ను లంచ్కు. భీమాశంకర్ ఆలయం మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఉంది. భీమాశంకర్ ఆలయానికి చేరుకునే సమయానికి మాకు 4:15 టైం అయిందండి. మీరు గమనించండి, ఇక్కడ అంతా పొడి పొడి కనబడుతుంది కదా. భీమాశంకర్ ఆలయం దగ్గరికి వెళ్ళినాక చూపిస్తా. చాలా పచ్చగా ఉంటుందండి. నేనైతే నమ్మలేదు, చాలా పచ్చగా ఉన్నాయి. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి. బస్సులో వెళ్తే 5 గంటల పైన పడుతుంది. ఈ వెహికల్స్లో వెళ్తే మాత్రం 4 అవర్స్లో మనం రీచ్ అయిపోవచ్చండి. సాటర్డే, సండే, మండే రష్ కొంచెం ఉంటుందండి. చూసుకోండి, అది కూడా గమనించుకోండి. బడ్జెట్లో కావాలనుకుంటే బస్సులో తిరగాలండి. అనిపించలేదు 700 అంటే నాకు రీజనబుల్ అనిపించిందండి. మీరేమంటారు అయితే కామెంట్. ఈ మొత్తం టూర్కి అయితే 3500 రూపాయలు ఖర్చు వచ్చిందండి. ఈ మనం భీమాశంకర్, జేజూరు 2 పుణ్యక్షేత్రాలు అయితే చూశానండి. 2 జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఈ భీమాశంకర్ జ్యోతిర్లింగం నేను చూసిన జ్యోతిర్లింగాల్లో 6వది. ఈ జ్యోతిర్లింగం అయితే నాకు అద్భుతంగా అనిపించింది. అక్కడ ఉన్న వాతావరణం అయితే చుట్టూ అడవులలో, కొండలలో వెలిసిండు. చాలా అద్భుతంగా ఉన్న ఈ ఆలయాన్ని అయితే నేనైతే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఆలయం భీమానది ఒడ్డున ఉన్నందులో భీమాశంకర్ అనే పేరు వచ్చింది. ఈ ఆలయం కొండలలో, గుట్టలలో ఉన్నది. చాలా అద్భుతమైన ఈ ఆలయం. మనమైతే ఘాట్ రోడ్లో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. చాలా ఇది కనిపించేదే అండి అడవి. నేను చెప్పాను కదా భీమాశంకర్ ఆలయం దగ్గర చాలా పచ్చగా ఉంటుందని చెప్పాను కదా. చూడండి ఎంత పచ్చగా ఉన్నది. చుట్టూ చెట్లు, మన దారి గుంట మొత్తం ఎంత పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి చూడండి. మీరు వచ్చే దారిలో మొత్తం వీడియో చూపెట్టినా ఎక్కడైనా ఇంత పచ్చగా కనిపించిందా? ఇప్పుడు భీమాశంకర్ ఆలయం 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది ఇక్కడ నుండి. ఈ మందిరం త్రిపుర అనే పిలువబడే పురాణ అసురుడితో ముడిపడి ఉంది. త్రిపుర తపస్సు చేశాడని, త్రిపురకు తపస్సుకు సంతోషించిన బ్రహ్మ అతనికి 3 కోరికలు తీర్చాడని కథ చెప్తుంది. త్రిపుర దేవతలు, రాక్షసులు, యక్షులు, గంధర్వులకు అభేద్యంగా ఉండాలని కోరాడు. అతని 3 వరాలు విడదీయంగా ఉండాలి మరియు అతని విశ్వంలో ఎక్కడికైనా ప్రయాణించాలి. అతని కోరికలన్నీ నెరవేరాయి. ఆ అసురుడు 3 లోకాలను జయించాలనే ఉద్దేశంతో స్వర్గంలో ఉన్న ఇంద్రుడు కూడా ఓడిపోతాడు. ఇంద్రుడు అప్పుడు శివుని ఆశీర్వాదం పొందాలని నిర్ణయించుకున్నాడు మరియు తపస్సు చేసి శివుని వరం పొందుతాడు. శివుడిని ఏమని వరం కోరుతాడంటే త్రిపురను నాశనం చేయాలని వరం కోరుతాడు. సహ్యాద్రి కొండలపై ఉన్న శిఖరంపై దేవతల ఆదేశాల మేరకు శివుడు భీమాశంకర రూపాన్ని స్వీకరించి మరియు ఆ త్రిపుర అనే అసురుణ్ణి అంతం చేస్తాడు. అతని శరీరం నుండి చిందిన చెమట భీమానది ఏర్పడ్డదని ఇక్కడ చరిత్ర చెబుతుంది. ఇదే మేము వచ్చిన కార్ అండి. ఇక్కడ పార్కింగ్ చేసిన తర్వాత మనం బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది, అంటే టెంపుల్ దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది. ఇగో ఇటువంటి వెహికల్స్ అయితే ఉంటాయండి. ఒక్కొక్కరికి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మనం టెంపుల్ ముందట బస్ స్టాండ్ ఉంటుంది, బస్ స్టాండ్ దగ్గర దిగుతారు. అక్కడ నుంచి మనం ఒక డౌన్కి వెళ్ళవలసి ఉంటుంది. ఇటువంటి డౌన్లో మనం నడుచుకుంటూ కిందికి వెళ్ళవలసి ఉంటుంది. కిందికి వెళ్ళేటప్పుడు మనకు డైరెక్ట్ టెంపుల్ దర్శనానికి వెళ్ళాలనుకుంటే 500 రూపీస్ టికెట్ ఉంటుందండి. ఇక్కడ పూలు కానీ మనం పండ్లు కానీ మనం తీసేసుకోవాలనుకుంటే మన చెప్పులు కానీ పాదరక్షలు కానీ ఇక్కడ విడిచేసి మనం వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ మనం పూలు కొనుక్కొని వెళ్తే బెటర్. ఆలయ మార్గాన్ని అక్కడ రిపేరింగ్ చేస్తున్నారండి. మనకి ఈ మార్గం గుండానే కిందికి వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ మనం చిన్నగా సెల్ఫీ వీడియో తీసుకున్నాం. ఈ మొక్కన ఉన్న మార్గం గుండా వెళ్తే సర్వదర్శనం అండి. అంటే దానిలో లైన్ లేదు. లైన్ అయితే ఎక్కడ ఉందో అక్కడ మనం స్టార్ట్ అయిపోతాం. ఈ లైన్ మార్గం గుండా అయితే మనం వెళ్ళవలసి ఉంటుంది. స్వామివారి సేవ ఇట్లా జరుగుతుందండి. చూడండి మీకు కనిపిస్తుంది కదా స్వామివారి సేవ. మనకు ఊరేగింపుగా ఇట్లా వెళ్తుంటారు.
కనిపించేది భీమాశంకర్ ఆలయం అండి. భీమాశంకర్ ఆలయం ఇట్లుంటుంది. మొత్తం చాలా చాలా పాత గుడి అండి. ఎందుకంటే మీరు గమనించవచ్చు, అద్భుతమైన నల్లరాజు ఇక్కడైతే మనం గమనిస్తున్నాం. ఈ కొండ మీదనే కింద ఉన్నాడు, ఇది చాలా కిందికి ఉంటుంది టెంపుల్. ఎందుకంటే నేను గమనించినామంటే చాలా కిందికి ఉంటుంది టెంపుల్. మనం కొంచెం లైన్లో ఉండడం, సర్వదర్శనం వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చాలామందిని స్పర్శ దర్శనం ఉంటుంది కదా, ఇక్కడ ప్రతి ఒక్కరికి స్పర్శ దర్శనం ఉంటుంది. ఎందుకంటే ఆ టెంపుల్లో స్పర్శ దర్శనం చేయించి పంపిస్తారు. అయితే ఆ స్పర్శ దర్శనం భాగంగా ఒక్కొక్కరికి కొంచెం టైం తీసుకుంటుంది. మళ్ళీ టెంపుల్ కూడా విగ్రహం కూడా కిందికి ఉంటుందండి. మనం కిందికి వెళ్ళాలి. భీమాశంకర్లో శివలింగం అనేది కిందికి ఉంటుంది. కిందికి ఉంటే మనం ఒకరు వెళ్తే ఇంకో రావడానికి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇక్కడ రష్ అయితే ఎక్కువ ఉంటుంది. ఆలయం దగ్గర కొంతమంది బ్రోకర్లు కూడా ఉంటారండి, దర్శనం చేపిస్తా అని. వాళ్ళతో మాట్లాడుకొని కూడా మీరు దర్శనం చేసేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళతో కొంచెం బేరం ఆడుకుంటే బెటరు. మీకు వీలైనంత వరకు బేరం ఆడుకొని దర్శనం. ఈ ఆలయంలో కూడా స్వామివారి లింగం కాశీలింగం లెక్క చిన్నగా ఉంటుందండి. నేను లైవ్ వీడియో తీసినాను, టీవీలో చూపిస్తారు కదా, చూపించే ప్రయత్నం చేద్దామని చిన్నగా తీసినాను కానీ రాలేదు. వీలైతే చూపిస్తాను ఈ ఫోటో ద్వారా. ఇక తిరుగు ప్రయాణంలో మేమైతే 7 గంటలకు మళ్ళీ భీమాశంకర్లో స్టార్ట్ అయినామండి. మాకు 9-10:30 అయిందండి పూణే చేరుకునే వరకు. చాలా అద్భుతంగా నల్లరాయి కట్టడం ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడ ఈ విఘ్నేశ్వరుని గుడి ఎంట్రన్స్ నుంచి ఇట్లా ముందరికి వెళ్ళిపోయిన తర్వాత మనం మళ్ళీ ముందర వీధికి వస్తామండి. ముందర వీధికి వచ్చి మనం దర్శనానికి వీధికి వస్తాం. 500 రూపీస్ దర్శనం టికెట్ తీసుకుంటే మీకు తొందరగా అయిపోద్దండి. ఎంట్రన్స్ నుంచి డైరెక్ట్ పక్క నుంచి వెళ్ళిపోతారు. స్వామివారి ముంగటిని మళ్ళీ ఎంట్రన్స్ ఉంటుంది, మీకు దారి ఉంటుంది. ఆ దారి వల్ల తొందరగా వెళ్ళిపోయి దర్శనం చేసేసుకుని తొందరగా వచ్చేస్తారు. చాలా టైం పడుతుంది. మాకైతే 2 గంటల దర్శనానికి టైం పడుతుంది. శంకర ఆలయం దర్శనం చేసేసుకుంటే దయ్యాలంతా తొలగిపోతాయని నానుడు అండి. అంటే మనం దయ్యం పడుతుంది అంటారు కదా, దయ్యం పడితే వదిలిపోతుందని ఇక్కడ చాలా ప్రసిద్ధి. దేవాలయం వసతి గదులు ఒక 2 కిలోమీటర్ల దూరంలో అందుబాటులో ఉన్నట్టు నేనైతే చూశానండి. స్వామివారి ఆలయం ముందట దీపాలు ముట్టించేది ఉంటుంది చూడండి. దీపాలు ముట్టించేది ఇదేనండి. ఇక్కడ నంది విగ్రహాలు అయితే 2 మనకు కనబడతాయి. ముందట నంది విగ్రహం దేవుని ముందటి కాకుండా ఇక్కడ నంది విగ్రహాలు చూడండి, చాలా పురాతనమైన అండి ఇవి. మీరు చూస్తే కూడా గమనించవచ్చు ఇక్కడున్న నంది విగ్రహాలను. చాలా పురాతనమైన కూడా అండి, చాలా అద్భుతంగా కనబడుతుంది. మన భీమాశంకర ఆలయం అయితే చాలా అందంగా, ఎందుకంటే నేను చెప్పాలనుకునేదంటే మంచి వాతావరణంలో ఉండే జ్యోతిర్లింగం అయితే భీమాశంకర ఆలయం అండి. మీరు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ప్లాన్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో వెళ్తే మాత్రం వెహికల్ ఎంగేజ్ చేసేసుకోండి. ఇంకా మనం 6 జ్యోతిర్లింగాలు చూడాలండి, చూస్తా అవి కూడా. ఎందుకంటే నేను ప్లాన్ చేసేసుకుని ఒక్కొక్క జ్యోతిర్లింగాన్ని అయితే మీకు కూడా చూపించే ప్రయత్నం చేసి దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా 6 జ్యోతిర్లింగాల వీడియోలు అయితే మీకు పెట్టాల్సింది. నేను ఒకటే 6 జ్యోతిర్లింగాలు శ్రీశైలం కూడా నేను వీడియో చేస్తానండి.